సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సైకిరణ్. మీరు చూస్తున్నారు సైకిరణ్ టెక్ ఆన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో దీని హిస్టరీ అయితే ఏం చెప్పలేదు, జస్ట్ షార్ట్గా చిన్నగా ఏదో ఒక చిన్న టాపిక్ అని చెప్పుకోవచ్చు. సో క్యూట్ ఆర్ షార్ట్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వచ్చేసరికి మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్స్లో మనకు వచ్చేసరికి 3 టైప్స్ ఉంటాయి. సో మనకు తెలిసింది ఒకటి వచ్చేసరికి ఇన్ డిస్ప్లే, సైడ్ మౌంటెడ్ అండ్ బ్యాక్. సో ఈ 3 టైప్స్ అయితే ఉంటాయి, మనకు తెలిసిందే. సో దీంట్లో వచ్చేసరికి మనకు బెస్ట్ ఏంటిదంటే మనకు వచ్చేసరికి బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ అని ఎందుకంటున్నా, ఇన్ డిస్ప్లే బెటర్ కదా, సైడ్ బెటర్ కదా అంటే, సో సైడ్ అయితే అసలు వచ్చేసరికి లాస్ట్ ప్లేస్లో తీసి పడేయచ్చు అని చెప్పుకోవచ్చు. సైడ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అది చాలా ఇబ్బంది పెడుతుంటుంది. సో నేను వాడే ఫోన్ రియల్మీ 6. సో ఆ ఫోన్కి సైడ్ మౌంటెడ్ ఉంటుంది. సో అది చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో ఫింగర్కి ఏదైనా ఇంత స్వెట్ వచ్చినా కానీ అన్లాక్ అయితే కాదు, వచ్చేసరికి చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఏమైనా డిస్ట్ ఉన్నా కానీ చాలా అంటే నరకం అని చెప్పుకోవాలి. సో డస్ట్ ఉన్నా కానీ అన్లాక్ కాదు. సో అట్లాంటప్పుడు మనం ఫేస్ నమ్ముకోవాల్సి వస్తుంది. అది మెయిన్ ప్రాబ్లం అయితే. ఒక్కోసారి ఫేస్తో కూడా మనకు ఒకసారి చీకట్లో అయితే ఇంకా చాలా ఇబ్బంది అనేది చెప్పుకోవచ్చు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్తో అయితే అంత ప్రాబ్లమేటిక్గా అయితే ఉంటుంది. సో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే బెస్ట్ కాదు. సో ఈ మూడిట్లో బెస్ట్ ఏంటిదంటే మనకు వచ్చేసరికి ఇన్ డిస్ప్లేనే, బ్యాక్ ఏం కాదు. బట్ వచ్చేసరికి బ్యాకే మనకు వచ్చేసరికి కొంచెం బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే మనకు వచ్చేసరికి ఇన్ డిస్ప్లే కూడా అంత సరిగ్గా అక్యురేట్గా అయితే ఉండదు అండ్ అంత ఫాస్ట్గా అయితే ఉండదు. ఫోన్ వస్తుంది టెక్నాలజీ, ఏం రావట్లేదని కాదు. బట్ వచ్చేసరికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మనకు వచ్చేసరికి బ్యాక్ కెమెరా అనేది బెటర్ మనకు వచ్చేసరికి. ఇప్పుడైతే మనకు వచ్చేసరికి ఎందుకంటే బ్యాక్ అనేది మనకు తెలిసింది. నేను వచ్చేసరికి రెడ్మీ 4లో వాడాను. సో దాంట్లోనే వాడాను. సో తర్వాత నేను ఏ ఫోన్లో అయితే వాడలేదు, నేను ఎక్కువ ఫోన్స్ కూడా ఏం చేంజ్ చేయలేదు కాబట్టి నేను ఎక్కువ ఏం వాడలేదు, దాంట్లో వాడాను. సో దాంట్లో వచ్చేసరికి మనకు నెంబర్ 1గా అనిపించింది. సో త్వరగా అందులోకి ఏదైనా ఫాస్ట్గా అయ్యేది. సో సైడ్తో పోలిస్తే అదే త్వరగా అయ్యేది. అండ్ మనకు వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ కూడా నేను వాడలేదు, బట్ మనకు వచ్చేసరికి ఫ్రెండ్స్ అనే వాళ్ళు అయితే ఇవి వాడుతుంటే నేనైతే చూశాను. సో ఆన్ యావరేజ్ ఉంటుంది. సో మనకు వచ్చేసరికి ఈ బ్యాక్ కెమెరా ఉన్నంత అక్యురసీ అండ్ మనకు వచ్చేసరికి ఫాస్ట్నెస్ అయితే ఉండదు. సో మనకు వచ్చేసరికి బ్యాక్ అని చెప్పుకోవచ్చు. సో సింపుల్గా. బట్ అసలుకి ఇప్పుడు ట్రెండింగ్ వచ్చేసరికి మనకు ఇన్ డిస్ప్లే కాబట్టి మనం వచ్చేసరికి ఇన్ డిస్ప్లేకి చేంజ్ కావాలి, తప్పదు. ఇన్ డిస్ప్లేనే బెటర్ ఉంటుంది అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఇన్ డిస్ప్లేనే మనకు వచ్చేసరికి ఇంకా ఫాస్ట్ అండ్ మనకు వచ్చేసరికి యాక్యురేట్గా అండ్ మనకు వచ్చేసరికి ఇంకా చాలా మార్పులు చేసి ఇంకా బెటర్గా తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ మనకు వచ్చినప్పుడు అప్పట్లో అయితే మనకు వచ్చేసరికి జస్ట్ ఒకే దగ్గర మనకు వచ్చేసరికి లైట్ వెళ్ళకుండా ఉండేది. సో అక్కడ మన ఫింగర్ పెడితే అన్లాక్ అయ్యేది. సో ఇప్పుడు వచ్చేసరికి మనకు హాఫ్ స్క్రీన్ వరకు అయితే తీసుకెళ్లారని మనకు వచ్చేసరికి ఫుల్ స్క్రీన్ వరకు కూడా తీసుకెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అది లేకపోలేదు. సో ఫుల్ స్క్రీన్ వరకు తీసుకెళ్తే మాత్రం అదొక బెస్ట్ ఇన్నోవేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మనకు వచ్చేసరికి ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అయితే మనకైతే రాజ్యాన్ని అయితే ఏరబోతున్నాయి. సో వాటి గురించి అయితే మనం అయితే చూద్దాం. అండ్ మనకు వచ్చేసరికి నేను మనం ఇన్డెప్త్ ప్లసెస్ మైనస్ కూడా మాట్లాడుకుందాం. సో వీడియోలో వచ్చేసరికి మనకు కొంచెం అయితే మనకు వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళ ప్లేసెస్ చూసుకున్నట్టయితే ఏం ప్లేసెస్ అయితే నాకైతే కనబడలేదు, జస్ట్ మైనసెస్. ఫస్ట్ మైనస్, నో అక్యురసీ అండ్ నో ఫాస్ట్నెస్, 2 మైనస్లు. అండ్ మనకు వచ్చేసరికి స్వెట్ అండ్ డస్ట్ కనుక పడితే అన్లాక్ అనేది పడలేదు. సో ఇది 3వ మైనస్. సో వచ్చేసరికి మనకు మైనస్లు. అండ్ బ్యాక్ దానిలో ప్లస్ అనేసరికి మనకు ఫాస్ట్ ఉంటుంది, యాక్యురసీ ఉంటుంది అండ్ మనకు వచ్చేసరికి ఫింగర్ పెట్టాలని అన్లాక్ అయిపోతుంది. సో ఆ విషయం మనకి తెలిసింది. అండ్ మైనసెస్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి దానిలో కూడా స్వెట్ ఉంటే అయితే అన్లాక్ అయితే కాదు. సో అదొక మెయిన్లీ మైనస్ అని అయితే చెప్పుకోవచ్చు. సో వచ్చేసరికి మనకు స్వెట్ ఉంటే మనకు వచ్చేసరికి అన్లాక్ అయితే కాదు. అండ్ మనకు వచ్చేసరికి డిస్ట్ పడ్డాగానే అన్లాక్ అవడం అయితే కొంచెం కష్టం అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. సో దాని ద్వారా మనకు వచ్చేసరికి అండ్ మనకు వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా మనకు వచ్చేసరికి ప్లసెస్ అండ్ మైనసెస్ కనుక చూసుకున్నట్టయితే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లో మనకు వచ్చేసరికి ఫాస్ట్ ఉండదు అండ్ మనకు వచ్చేసరికి యాక్యురసీ కూడా అంత ఉండదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే. ఫ్యూచర్లో అయితే ఫాస్ట్ అండ్ యాక్యురసీ కూడా మనకైతే చాలా వరకు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ మనకు వచ్చేసరికి మెయిన్లీ మనకు బెస్ట్ ఏంటిదంటే మనకు వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లో ఇన్ డిస్ప్లేలో మనకు వచ్చేసరికి డస్ట్ అండ్ మనకు వచ్చేసరికి ఈ స్వెట్ అనేది ఉన్నాయని అన్లాక్ అయితే అవుతాయి. సో దీంట్లో బెస్ట్ మెయిన్ పాయింట్ మంచిది అయితే అదైతే అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. సో వీడియోలో అయితే ఫ్రెండ్స్ టాపిక్స్ అయితే నేను ఫింగర్ ప్రింట్ గురించి అయితే నేను సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను. సో నెక్స్ట్ మనకు వచ్చేసరికి వెనస్డే నాడు అయితే ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మండే నాడు అయితే ఆ వీడియో పోస్ట్ అయితే చేస్తాను నేను వచ్చేసరికి. సో ఈ వీడియోలో అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేయండి. అన్న ఛానల్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి.
అండ్ ఇంకోటి, ఈ వీడియోలో ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా, ఏమన్నా మీకు ఏమన్నా మైనసెస్ అనిపించిన కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే వేయండి. నేనైతే చేంజ్ చేయడానికి ఏదో ఒకటి అయితే తెలుసుకుంటాను. సో మైనసెస్ ఏమైతే ఉన్నాయో, సో నేను ఏ విధంగా ఇంప్రూవ్ అయితే బెటర్ అని అయితే నేనైతే కామెంట్ చేసి అయితే తెలుసుకుంటాను. సో గుడ్ ఆర్ బ్యాడ్ ఏ విధంగా కామెంట్ చేసినా నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను. సో తెలిసింది నాకు అసలుకి 2 ఛానల్స్ 3 ఛానల్స్ ఎగిరిపోయాయి. సో అంతా మీరేం నెగిటివ్ కామెంట్ చేసినంత మాత్రం నేనైతే ఫీల్ అయ్యే వ్యక్తిని అయితే కాదు. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్. ఇక ఐ సీన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ దిస్ యువర్ సాయి కిరణ్ సైనింగ్ అవుట్. బై బై.